దేశంలో రిజర్వేషన్ల మీద మళ్ళీ పెద్ద చర్చ మొదలైంది. తల్లిదండ్రులు ఇద్దరు ఐఏఎస్లు అయితే వారి పిల్లలకు కూడా రిజర్వేషన్లు అవసరమా అంటూ సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా అటు సామాజికంగా దేశాన్ని మళ్ళీ రెండు వర్గాలుగా విడగొడుతున్నాయి. ఒకవైపు రిజర్వేషన్లు నిజంగా అట్టడుగు వర్గాల వారికి చేరాలంటున్న వాళ్ళు ఒకవైపు అయితే, మరోవైపు కుల వివక్ష ఇంకా బ్రతికే ఉన్న దేశంలో రిజర్వేషన్లను ప్రశ్నించడం అన్యాయం అంటున్న వాళ్ళు ఉన్నారు. అయితే అసలు నిజమేంటి? అంబేద్కర్ ఏమన్నాడు? కాన్షీరామ్ ఏం చేశాడు? రిజర్వేషన్లు నిజంగా ఎవరికి ఉపయోగపడుతున్నాయి? ఓబీసీ క్రిమిలేయర్ కేసు విచారణలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. జస్టిస్ బివి నాగరత్న మాట్లాడుతూ, తల్లిదండ్రులు ఇద్దరు ఐఏఎస్ అధికారులు, వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నత స్థానాలకు చేరుకున్నారు, మరిక వారి పిల్లలకు కూడా అదే రిజర్వేషన్ కొనసాగాల అంటూ ప్రశ్నించారు. రిజర్వేషన్ల వల్ల ప్రయోజనం పొందిన కుటుంబాలు తరతరాలుగా అదే కోటాను ఉపయోగిస్తే మరి అట్టడుగు స్థాయిలో ఉన్న పేదలకు అవకాశాలు అందవని కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. కానీ ఈ వ్యాఖ్యలపై భారీ వ్యతిరేకత కూడా వ్యక్తమవుతుంది. హక్కుల ఉద్యమకారుడు కె బాలగోపాల్ చాలా కాలం క్రితమే ఒక ముఖ్యమైన ప్రశ్న లేవనెత్తారంటూ చాలామంది దాన్ని కోట్ చేస్తున్నారు. ఏ హక్కునైనా నేరుగా వ్యతిరేకించలేనప్పుడు దాని దుర్వినియోగం పేరుతో చర్చ మొదలు పెడతారని ఆయన చెప్పారు. అంటే రిజర్వేషన్లను నేరుగా వ్యతిరేకించడం కష్టమైతే ఇవి కొంతమందికే ఉపయోగపడుతున్నాయనే వాదన తెస్తారని ఆయన అభిప్రాయం. అయితే ప్రశ్నలు ఎందుకు రిజర్వేషన్ల పైనే వస్తాయి? మంత్రి పిల్లలు మళ్ళీ మంత్రులు అవుతుంటే దాన్ని ఎవరైనా పొలిటికల్ క్రిమిలేయర్ అంటారా? వందల ఎకరాల భూములున్న కుటుంబాల పిల్లలు మళ్ళీ పెద్ద పెద్ద వ్యాపారాలు ఉద్యోగాలు దక్కించుకుంటే దాన్ని ఎవరైనా ఎకనామిక్ మోనోపాలీ అంటారా? దేశంలో ఇప్పటికీ మానవ మలమూత్రాలను చేతులతో శుభ్రం చేసే పని ఎందుకు కేవలం కొన్ని కులాలకే పరిమితమై ఉంది? దేశవ్యాప్తంగా ఉన్న ఐఏఎస్లు, ఐపీఎస్లు, న్యాయమూర్తులు, మీడియా యజమానులు వారి కులాల వారి గణాంకాలు బయట పెడతారా? ఎంతమంది దళిత ఉపకులాలు చీఫ్ సెక్రటరీలుగా పనిచేశాయి? ఎంతమంది గిరిజనులు దేశంలో ఉన్నత న్యాయ వ్యవస్థలో ఉన్నారు? అయితే రిజర్వేషన్ల గురించి మాట్లాడినప్పుడు ముందుగా గుర్తుకు వచ్చేది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. అంబేద్కర్ స్పష్టంగా చెప్పిన మాట ఒకటి ఉంది: పొలిటికల్ డెమోక్రసీ కెనాట్ సర్వైవ్ వితౌట్ సోషల్ డెమోక్రసీ. అంటే సమాజంలో సమానత్వం లేకపోతే రాజ్యాంగం ఇచ్చిన హక్కులు కూడా బలహీనమవుతాయని ఆయన హెచ్చరించారు. రిజర్వేషన్లు పేదరిక నిర్మూలన కోసం కాదు, శతాబ్దాలుగా జరిగిన కుల వివక్షకు సామాజిక న్యాయం ఇవ్వడానికేనని ఆయన భావించారు. ఇక కాన్షీరామ్ అయితే మరింత దూకుడుగా మాట్లాడారు. జిస్కి జిత్ని సంఖ్యా భారీ ఉస్కి ఉత్ని భాగీదారీ అంటూ జనాభాలో ఎంతమంది ఉంటే అధికారంలో కూడా అంతే మంది వాటా ఉండాలని ఆయన డిమాండ్ చేశారు. అతను నిర్మించిన బహుజన సమాజ్ పార్టీ ఉద్యమం ఉత్తర భారత రాజకీయాలనే మార్చేసింది. రిజర్వేషన్లు అవసరమా లేదా అన్న ప్రశ్న కంటే ముందు ఈ దేశంలో కుల వివక్ష ముగిసిందా లేదా అన్న ప్రశ్న అడగాల్సి ఉందని సామాజిక వర్గాలు అంటున్నాయి. ఈరోజు కూడా దళితులపై దాడులు జరుగుతున్నాయి. గ్రామాల్లో కుల వివక్ష కొనసాగుతుంది. చాలా చోట్ల ఇంటి అద్దె కూడా కులం చూసే ఇస్తున్నారు. అయితే సమస్య నిజంగా రిజర్వేషన్లేనా లేక ఇంకా మారని సమాజ మనస్తత్వమా? రిజర్వేషన్లు కొందరికి ప్రత్యేక హక్కులా కనిపించవచ్చు, కానీ మరికొందరికి అవి ఈ దేశంలో గౌరవంగా నిలబడేందుకు చివరి ఆశగా కనిపిస్తున్నాయి. రిజర్వేషన్లు ఎప్పటి వరకు అవసరం అనే ప్రశ్నకు ముందు కులం పేరుతో వివక్ష ఎప్పటి వరకు కొనసాగుతుందనే ప్రశ్నకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని చాలామంది అంటున్నారు. అయితే సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను తెలియజేస్తూ కామెంట్ చేయండి.